నదీ జలాల అంశం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై కూడబలుక్కున్నట్లే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు వాటర్ వార్ ఆగిపోలేదన్న సందేశమిచ్చాయి. కృష్ణా గోదావరి నీటి వాటాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాలకులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల మధ్య మాటకు మాట వివాదాన్ని మరింత రాజేసింది. ఇదేమో మన దేశంలో ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య జలజగడం. అటు దేశం బయట దాయాదితో ఇండియా ఢీ అంటే ఢీ అంటోంది. సింధు జలాలపై పాక్తో చర్చల ప్రసక్తే లేదని, అంతర్జాతీయ నీటి జలాలపై ఢిల్లీ ఎర్రకోట నుంచి పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదాల ఎపిసోడ్ ఆగడం లేదు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది ఏపీలోని చంద్రబాబు సర్కార్. దీంతో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ఫ్యూచర్ ను మార్చేసే మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు సీఎం చంద్రబాబు. ఏటా 1000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. ఇందులో 10% నీళ్లతో దశాబ్దాల కరువును తరిమేసేలా, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే బృహత్తర కార్యక్రమం. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి. కొత్తగా 7.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 80 లక్షల మంది దాహార్తి తీర్చనుంది బనకచెర్ల ప్రాజెక్టు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు సిడబ్ల్యూసీ, జలశక్తి మంత్రి అధ్యక్షతన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి. బనకచెర్ల విషయంలో ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు అంటే 2 నదుల్లో కలిపి 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం ఎన్ఓసీ జారీ చేయాలి. దానికి కేంద్రం ఆమోదం తెలిపితే ఏపీ చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది తెలంగాణ సర్కార్. ఇదే విషయంపై గత జూన్ 19న కేంద్రానికి రేవంత్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఏంటని, 2 రాష్ట్రాల జల వివాదాల వల్ల ఎలాంటి లాభం ఉండదని అన్నారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్దత కావాలంటే కేంద్రంతో చర్చిద్దామని చెప్పారు సీఎం చంద్రబాబు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా 2 ప్రభుత్వాల పాలకులు బనకచెర్ల ప్రాజెక్టు చుట్టూ కామెంట్స్ చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ నుంచి పదే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఆగస్టు వేళ తెలంగాణకు మరోసారి శాంతి సందేశం పంపారు సీఎం చంద్రబాబు. బనకచెర్లతో ఎవరికి నష్టం జరగదని, అందుకే ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎగువ రాష్ట్రాల వరదతో వస్తున్న నష్టాలను భరిస్తున్న ఏపీ వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దంటే ఎలా అని తన స్టాండ్ను మరోసారి ప్రజల ముందుంచారు చంద్రబాబు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కాకతాళీయమో లేదంటే ప్రజలకు చెప్పాలనుకున్నారో తెలియదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కృష్ణా గోదావరి నదీ జలాలపై బనకచెర్ల ప్రాజెక్టుపై 15 ఆగస్టు వేడుక వేదిక నుంచి ఏపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హక్కులపై ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తామన్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరిస్తామన్నారు. తెలంగాణ హక్కుల కోసం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు, భయపడేది లేదని కాస్త హైటోన్లోనే చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి
ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఎవరి స్టాండ్ ఏంటో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ కూడా పొరుగు దేశమైన పాకిస్తాన్ జల విషయంలోనూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సింధు నదీ జలాలపై పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడబోదని, నీరు, రక్తం కలిసి ప్రవహించవని ఎర్రకోట వేదికగా గర్జించారు పీఎం మోదీ. సింధు జలాలను భారత భూభాగానికి మళ్లించి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలిస్తామని చాలా క్లియర్ గా చెప్పేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है. किसान हित में, राष्ट्र हित में ये समझौता हमें मंजूर नहीं है. कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है. भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है. సింధు జలాలపై ఏమాత్రం తగ్గేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏపీ, తెలంగాణల మధ్య బనకచెర్ల ప్రాజెక్టుపై మాటల యుద్ధం ఆగడం లేదు. తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఇరు రాష్ట్రాల సీఎంలు చెప్పుకొచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్ చెబుతోంది. మరి కేంద్రం మధ్యవర్తి